హాయ్ గైస్, నేను ఈరోజు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ సాసవులు వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ కోసం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు సాసవులు చిట్లిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు 1 కిలో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పుదీనా వేసుకోవాలి. చికెన్ 2 మినిట్స్ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. చికెన్ 80% ఉడికిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు చెక్క లవంగం పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ 100% ఉడికింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.